రైట్. ఇక రాజీవ్ స్వగృహ హౌసింగ్ బోర్డు ప్లాట్లు స్థలాల విక్రయం, వివాదాలు లేని ఆస్తుల కొనుగోలుకు చక్కటి అవకాశం. హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్. హైదరాబాద్తో పాటు జిల్లాలో ఉన్న స్థలాల విక్రయం, అసంపూర్తి టవర్లను యూనిట్గా విక్రయించే ఆలోచన. బిల్డర్ల గ్రూప్గా ఏర్పడి కొనుగోలుకు అవకాశం అంట. మంచి పని చేస్తున్నారు ఎట్టకేలకు. ఈ ఫ్లాట్లు ఇవన్నీ అమ్మితే దాదాపు గవర్నమెంట్కి 2000 కోట్ల ఆదాయం వస్తుందని మన ఆదాయం నుంచి వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాము. సో గవర్నమెంట్ దాన్ని స్వీకరించినట్టుంది. మొత్తానికైతే వీటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఖాళీగా పడి ఉన్నాయి కదా అవి. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలోని పలు జిల్లాల్లో 11 ప్రాంతాల్లో ఇప్పటికే పాక్షికంగా పూర్తయిన అపార్ట్మెంట్లు, ప్లాట్లతో పాటు ఓపెన్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో 4 ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించున్నారు. ఎటువంటి వివాదాలు లేని భూములు అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్మెంట్లు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ కమిషనర్ విపి గౌతమ్ విజ్ఞప్తి చేశారు. ఈ విక్రయాలతో వచ్చిన ఆదాయంతో ఓఆర్ఆర్ పరిసరాల్లోనూ ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ పథకాలు చేపట్టాలని భావిస్తున్నారు. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ స్వగృహకు సంబంధించినంత వరకు గాజుల రామారం, పోచారం, ఖమ్మం, పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో అంటే ఒక్కో దానిలో సుమారు 100 నుంచి 150 వరకు టవర్లు ఉన్నాయి. ఏకమొత్తంగా విక్రయించనున్నారు. బిల్డర్లు ఒక గ్రూప్గా ఏర్పడి కొనుగోలు చేయాలనుకున్న వారితో పాటు హౌసింగ్ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు అవసరం ఉన్న సంస్థలు వంటి వారు వీటిని కొనుగోలు చేయొచ్చు. సో ఈ వేలంకి పెట్టారు. ఎవరైతే అంటే ఇప్పుడు మనం చూస్తే ప్రతి చోట ఈ ల్యాండ్ విషయాల్లో గొడవలు అవుతున్నాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా కొనుక్కోవచ్చు మీరు ఇక్కడ కనుక కొనుగోలు చేస్తే. ఎందుకంటే ఈ భూములకు ఎటువంటి వివాదాలు ఉండవు, ఎటువంటి గొడవలు లేని భూములుగా ఉంటాయి కాబట్టి ఇవి.